దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వచ్చిన మీ అందరికీ యేసయ్య నామములో వందనాలు. మీ పక్కన వారితో కూడా వందనాలు చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. లూకా సువార్త 15వ అధ్యాయం 8వ వాక్యం నుంచి 10వ వాక్యం వరకు చదివితే, ఏ స్త్రీకైనను 10 వెండి నాణ్యములుండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువానిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణ్యము దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నానెను. చాలండి, చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగలిగినటువంటి మా గొప్ప దేవానికి స్తోత్ర. వాక్యము మీది, మాట్లాడేది మీరు, మా అందరితో మీరు మాట్లాడండి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి బలపరచమని, ఇవి మా జీవితానికి ప్రోత్సాహకరంగా, ఇవి మా జీవితాన్ని సరిచేసేవిగా, ఇవి మా జీవితాన్ని బలపరిచేవిగా ఈ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి బలపరచమని యేసు నామములో అడుగుతూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు లూకా సువార్త 15వ అధ్యాయంలో ఒక ఉపమానాన్ని చెప్పారు. ఆ ఉపమానములో 3 భాగాలు. ఒకటి, 90-100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోవటం. రెండవది, 10 వెండి నాణ్యాల్లో ఒక నాణ్యాన్ని పోగొట్టుకోవటం. మూడవది, తండ్రికి 2 కుమారులుంటే ఒక కుమారుడు తప్పిపోవటం. అయితే ఈ విషయంలో, ఈ యొక్క ఉపమానములో మనం చదువుకున్న లూకా సువార్త 15వ అధ్యాయం 8 నుంచి 10 వాక్యాల్లో ఒక స్త్రీకి 10 వెండి నాణ్యాలు ఉన్నాయి. ఆ వెండి నాణ్యాల్లో ఒక నాణ్యమును ఆమె పోగొట్టుకుంది. ఆమె పోగొట్టుకున్నప్పుడు ఆమె ఏం చేసిందంటే, దీపము వెలిగించింది, ఇల్లు ఊడ్చింది. అలాగే అది దొరికే వరకు ఆమె జాగ్రత్తగా వెతుకుతూ ఉంది. ఎప్పుడైతే అది దొరికిందో తన పొరుగువాడిని, తన చెలికత్తెలను పిలిచి ఆమె సంతోషించండి అని చెప్పింది. అలా చెప్తూ, అటువలే మారు మనసు పొందే ఒక పాపి విషయంలో దేవుని దూతలు కూడా సంతోషిస్తున్నాయి అని చెప్పి యేసుక్రీస్తు వారు ఈ ఉపమానాన్ని చెప్పారు. గమనించండి, ఇశ్రాయేలు దేశంలో ఆనాడు యూదుల సాంప్రదాయం ఏంటి అంటే, ఒక స్త్రీకి ప్రదానం చేయబడిన తర్వాత ఒక పెండ్లికి ముందే ఆ పెండ్లి కుమారుడు 10 వెండి నాణ్యాలను ఒక బహుమతిగా ఇస్తారు. అది ఒక పట్టెడలాగా, అంటే ఒక మనం ఈ తలకి చున్నీ వేసుకుంటారు చూసారా, ఆ చున్నీకి ఈ పక్క నుంచి ఈ పక్క వరకు ఈ 10 వెండి నాణ్యాలు అలా ఉంటాయి అన్నమాట. వారు ఎప్పుడు కూడా వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అవి ఎప్పటి వరకు అంటే, వారి పెళ్ళైన తర్వాత అది పెండ్లి కుమారుడికి తిరిగి ఇవ్వాలి. ఒకవేళ మధ్యలో ఒక నాణ్యాన్ని పోగొట్టుకుంటే, ఒకవేళ ఏ కారణం చేత అది పోయిందో ఎవరు పట్టించుకోరు. కానీ ఆ పోగొట్టుకున్న కారణం చేత ఏం చేస్తారంటే, ఒకవేళ వివాహాన్ని కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు.
ఇది ఆనాడు యూదుల సాంప్రదాయం. అయితే ఆ పట్టెడలాగా ఉన్న దానిని వారు ఏం చేయాలంటే జాగ్రత్తగా దాచుకోవాలి, జాగ్రత్తగా చూచుకోవాలి. ఒకవేళ జారిపోయినా పడిపోయినా దాని బాధ్యత ఎవరిది అంటే ఆ యొక్క స్త్రీ మీద ఉంటుంది అని మనం ఈ చరిత్రలో మనం చూస్తాం. అయితే ఈరోజు ఆ స్త్రీకి 10 వెండి నాణ్యాలు ఉన్నాయి. ఆ వెండి నాణ్యాల్లో ఒకటి పోగొట్టుకుంది. స్పష్టంగా అక్కడ యేసయ్య చెప్తూ ఉన్నారు. గమనించండి, ఈ స్త్రీ దేనికి సాదృశ్యంగా కనపడతా ఉందంటే ఒక సంఘానికి సాదృశ్యంగా కనపడతా ఉంది. 10 అనే సంఖ్య, 10 అనేది సంఖ్యకు సాదృశ్యం. 10 వెండి నాణ్యాలు. వెండి నాణ్యాలు అనేది విలువైనవి అని చెప్పడానికి సాదృశ్యంగా కనుక ఈ విలువైన వాటిని ఆమె ఏం చేసిందంటే పోగొట్టుకుంది. అయితే పోగొట్టుకున్న తరువాత ఆమె చేసిన ఒక మంచి పని ఏంటంటే దీపము వెలిగించింది, ఇల్లు ఊడ్చింది. అది దొరికే వరకు కనిపెడుతూ వెతుకుతా ఉంది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చూడండి, ఈ లేఖన భాగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే స్త్రీ సంఘానికి సాదృశ్యం. అంటే దేవుని బిడ్డలైనటువంటి వారికి సాదృశ్యంగా ఈ యొక్క స్త్రీ కనపడతాం. ఆమెకి ఇవ్వబడిన ఆ 10 వెండి నాణ్యాలు దేనికి సాదృశ్యంగా కనపడతా ఉన్నాయంటే దేవుడు మనకిచ్చిన మంచి తలంతులకు సాదృశ్యంగా కనపడతా ఉన్నాయి. దేవుడు మంచి సుగుణాలను, మంచి లక్షణాలను దేవుడు మనకిచ్చాడు. అయితే వాటిలో ఒకటి ఈమె పోగొట్టుకుంది. ఈ సందర్భాన్ని బట్టి నేను అంటాను, ఒక పట్టణం కాపాడబడాలి అని అంటే 10 మంది నీతిమంతులుంటే నేను ఆ పట్టణాన్ని కాపాడుతానంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఒకసారి దేవాతి దేవునితో అబ్రహాము ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదిగో సొదొమ ఎలా ఉందంటే, సొదొమ ప్రజలు ఏమాత్రము దేవునికి ఇష్టము లేనటువంటి జీవితాలు జీవిస్తూ దేవునికి ఆయాసకరంగా జీవిస్తూ ఉన్నటువంటి కాలంలో అంటాడు, ఇదిగో సొదొమని నేనేం చేయబోతున్నానంటే నాశనం చేయాలి అని అనుకుంటున్నాను. నాశనం చేయాలి అని అనుకుంటా ఉంటే అబ్రహాం అంటాడు, అయ్యా ఆ పట్టణంలో ఒకవేళ నీతిమంతులుంటే ఆ నీతిమంతులు కూడా నాశనమైపోతారు కదా అని మాట్లాడుతూ ఉంటాడు అబ్రహాం. అప్పుడు అంటాడు, 10 మంది ఆ పట్టణములో నీతిమంతుల కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడు, కానీ సొదొమలో నీతిమంతులు లేరు. అయితే ఒక కుటుంబం మాత్రం నీతిగా జీవిస్తున్నటువంటి ఒక కుటుంబం. 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని నువ్వు కాపాడుతావా అని అడిగితే అంటాడు, ఒకవేళ 50 మంది ఉంటే నేను ఆ పట్టణాన్ని కాపాడుతాను అంటాడు దేవుడు. కానీ అబ్రహాం చూసి మరలా అంటాడు, అయ్యా 40 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని కాపాడుతావా? మరలా ఆలోచిస్తా ఉన్నాడు, 40 మంది కూడా అక్కడ లేరు. ఒక 30 మంది ఉంటే నీవు కాపాడుతావా? మరలా అంటాడు, 20 మంది ఉంటే కాపాడుతావా? 10 మంది ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతావా? తీరా చూస్తే అక్కడ 10 మంది కూడా లే. ఈరోజు మన పట్టణం లేకపోతే మన దేశం, ఈరోజు మన ప్రాంతాలు ఒకవేళ కాపాడబడుతున్నాయి అని అంటే నేను అనుకుంటాను ఒక 10 మంది అయినా ఆ పట్టణంలో నీతిమంతులు దేవుని కనబడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ ఆ 10 మంది కూడా నీతిమంతులు లేకపోతే, ఆ 10 మంది కూడా నీతిమంతులు లేకపోతే ఏమవుతుందంటే ఆ పట్టణాన్ని దేవుడు ఏదైనా చేయగలడు. సొదొమను ఏం చేశాడంటే లోతు కుటుంబాన్ని బయటికి తీసుకొచ్చి అగ్ని గంధకముల చేత దాన్ని కాల్చివేశాడు. కారణం ఏంటంటే అక్కడ 10 మంది కూడా నీతిమంతులు కనబడలేదు. ఈరోజు 10 అనే సంఖ్య ఒక పట్టణాన్ని లేకపోతే ఒక సంఘములో ఒక 10 మంది మంచి ప్రార్థనాపరులైనటువంటి వారు,
దేవునికి నమ్మకస్తులు కనబడతా ఉంటే ఆ సంఘము మీద దేవుని యొక్క కృప ఉండునుగాక. గమనించండి ఈ మాటల్లో, ఆ స్త్రీ సంఘానికి సాదృశ్యం అయితే ఆ 10 నాణ్యముల్లో, ఆ 10 వెండి నాణ్యాల్లో ఒకటి పోగొట్టుకోవటం అంటే ఇశ్రాయేలీల జీవితాల్లో ప్రజలు నిబంధనను మీరి దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటా ఉన్నారు. దేవుని పిల్లలే, ఇశ్రాయేలీలు దేవుని పిల్లలే, అయితే వారు ఏం చేశారంటే నిబంధనను మీరారు. దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞలు వారు ఏం చేశారు అంటే మేరటం వల్ల ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటా ఉన్నారు. నేటి క్రైస్తవ సంఘాల్లో కూడా ప్రేమ అనేటువంటి వెండి నాణ్యాన్ని, లేకపోతే విశ్వాసము అనేటువంటి నాణ్యాన్ని, నీతి క్రియలు అనేటువంటి నాణ్యాన్ని, పవిత్రత అనే నాణ్యాన్ని, రక్షణ అనేటువంటి నాణ్యాన్ని, జీవాన్ని అనే నాణ్యాన్ని ఏం చేస్తున్నారంటే పోగొట్టుకుంటా ఉన్నారు. ఇప్పుడు విశ్వాసి వ్యక్తిగత జీవితంలో కూడా మనం కలిగి ఉండవలసినవి కలిగి లేకుండా ఒకవేళ వాటిని పోగొట్టుకుంటున్నామేమో. ఈరోజు ఆ 10 వెండి నాణ్యాల్లో ఆ స్త్రీ ఒక నాణ్యాన్ని పోగొట్టుకుంది. ఆనాడు ఈ నాణ్యాలు చాలా చలామణిలో ఉండేవి. ఒకవేళ మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటే ఒక 20 వెండి నాణ్యాలకి యోసేపును తన అన్నలు అమ్మివేశారు. 30 వెండి నాణ్యానికి యోధ యేసుక్రీస్తు వారిని అమ్మివేశారు. ఎన్ని? 30 వెండి నాణ్యాలకి ఎవరు అమ్మేశారు? యేసయ్యని యోధ అమ్మివేశారు. ఒకసారి దేవాలయం దగ్గరికి వస్తూ ఉంటే ఒక కుంటివాడు యోహాను పేతురులో వస్తూ ఉంటే వాడు అనుకుంటాడు ఏదైనా దొరుకుతుందేమో, వెండి బంగారాలు మా యొద్ద లేవు కానీ మాకు కలిగినదే మీకు ఇస్తున్నాము అని చెప్పి వారి కలిగినది దేవునికి, వారు యేసయ్య నామము నువ్వు లేచి నడు అనగానే వాడు దిగ్గున లేచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ మాటలను బట్టి అంటాను, ఆనాటి కాలంలో ఈ నాణ్యాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఎలా అయితే మన చేతుల్లో కూడా నాణ్యాలు ఉన్నాయో అలాగే నాణ్యాలు ఉన్నాయి. అయితే వీటికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, వీటికి ఉన్నటువంటి ప్రాధాన్యత, ఈ పోగొట్టుకున్న నాణ్యం, పోయిన నాణ్యం ఒకవేళ ఒక విశ్వాసికి సాదృశ్యంగా కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఒక స్త్రీ, సంఘము ఒక స్త్రీ, ఆ స్త్రీకి 10 వెండి నాణ్యాలు ఉన్నాయి. ఆ 10 వెండి నాణ్యాల్లో ఒకవేళ మన ఆత్మీయ జీవితంలో ఒకవేళ మనం ఏం పోగొట్టుకున్నాం, మనం ఆత్మీయంగా ఎదుగుతున్నటువంటి మన జీవితాల్లో ఒకవేళ ఏమైనా పోగొట్టుకున్నామా? అందుకనే ఈ మాటను బట్టి నేను అంటాను, నీవు నీ ఆత్మీయ జీవితంలో ఏమి పోగొట్టుకున్నావు? పాపం వలన వచ్చే జీతం ఏం చెప్పండి? మరణం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం అవుతుంది. ఆ పాపము వల్ల వచ్చే జీతం మరణం అవుతుంది. మనకు తెలుసు, అవ్వ ఆదాములు ఆజ్ఞను అతిక్రమించే ఏం తెచ్చుకున్నారు? మరణాన్ని తెచ్చుకున్నారు. ఆజ్ఞను అతిక్రమించిన కారణం చేతే వారు ఏదోనులో ఉండవలసినటువంటి వారు ఆ ఏదేనును వారు పోగొట్టుకున్నారు. ఆశీర్వాదకరమైనటువంటి ప్రాంతం, ఆశీర్వదింపబడినటువంటి ప్రాంతం, సమృద్ధి ఉన్నటువంటి ప్రాంతం. అయితే యోదోనును వారు పోగొట్టుకోవడానికి గల కారణం ఆజ్ఞను అతిక్రమించటమే. దేవుడు ఏం చెప్పాడు? ఇదిగో ఈ వృక్ష ఫలములన్నిటిలో మీరు ఈ యొక్క ఏదోను వనములో అన్ని ఫలాలు తినండి, కానీ ఇదిగో మధ్యలో ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు యొక్క వృక్ష ఫలాలు మీరు తినొద్దు తినొద్దు అన్నదానికే వీరు చూపి వెళ్ళింది. తినొద్దు అన్న దానినే వారు తిన్నారు. తిన్న కారణం చేత వారి మనోనేత్రాలు తెరవబడ్డాయి. వెళ్ళి చెట్టు చాటున దాక్కున్నాడు. యేసయ్య వచ్చి అంటాడు, ఆదామా నువ్వెక్కడా? ఆదామా నువ్వెక్కడా అంటే, నేను దాక్కున్నానయ్యా. ఎక్కడ? చెట్టు చాటున దాక్కు. కారణం ఏంటి తెలుసా? ఆజ్ఞను అతిక్రమించటమే.
వారికిచ్చిన ఆ సమృద్ధిని వారు పోగొట్టుకున్నారు. ఆ సమృద్ధిలో నుండి, ఆ యోదోను వనములో నుంచి దేవుడు వారిని బయటికి నెట్టివేశాడు. భూమిని సేద్యపరిచి కష్టపడి నువ్వు నీ కష్టార్జితాన్ని తింటావు అని చెప్పి ఆదాము అవ్వలకు ఇచ్చి వారిని బయటికి పంపించినట్లుగా మనం చూస్తాం. ఒకవేళ ఆ యోదోను వనములోనికి మరలా వస్తారేమోనని దేవుడు కంచి కూడా వేశాడంట. అగ్ని ప్రాకారాలను అక్కడ ఉంచాను అని దేవుడు మాట్లాడుతా ఉంటాడు. ఈరోజు మన జీవితాల్లో నీవేం పోగొట్టుకున్నావు? నువ్వు పోగొట్టుకోవడానికి ఒక కారణం ఏంటంటే ఆజ్ఞను అతిక్రమించటమే. వీరు కూడా స్వాస్యమైన యోదోనును, సమృద్ధి అయిన యోదోనును, ఆశీర్వాదకరమైన యోదోనును వారు పోగొట్టుకోవడానికి ఆజ్ఞను అతిక్రమించటమే. వారు ఆజ్ఞను అతిక్రమించారు కాబట్టే వారు ఉండవలసినటువంటి ఆ యొక్క ఆశీర్వాదములో నుండి వారు తొలగిపోయారు అని మీకు తెలియచేస్తా. మన జీవితాల్లో చాలామంది ఏం పోగొట్టుకుంటున్నారంటే నెమ్మది పోగొట్టుకుంటా ఉన్నారు. చూడండి, యెషయా గ్రంథంలో 48వ అధ్యాయం 22వ వాక్యం చదివితే నువ్వేం పోగొట్టుకుంటున్నావో అక్కడ భక్తుడు రాస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 20. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలా దుష్టులకి ఏముండదంట? నెమ్మది ఉండదు. అంటే వారి జీవితంలో దేవునికి ఆయాసకరముగా జీవిస్తూ ఉన్నట్లయితే, దేవుని మాట వినకుండా వారు జీవిస్తూ ఉన్నట్లయితే దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. విలాప వాక్యములో కూడా 3వ అధ్యాయం 17వ వాక్యములో ఈ విధంగా మనకు కనబడుతూ ఉంది. చదవండి, విలాప వాక్యములు 3వ అధ్యాయం 17వ వాక్యం. నెమ్మదికిని నాకును ఆయన బహుదూరము చేసి ఉన్నాడు, మేలు ఎట్టిదో నేను మరిచి ఉన్నాను అని అంటాడు. ఆయన ఏం చేశాడంటే నెమ్మదికిని నాకును ఆయన బహుదూరము చేసి, అంటే మన జీవితంలో నెమ్మది చేత మనం నింపబడాలని, మన జీవితంలో సమాధానము చేత మనం నింపబడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అయితే మానవుడు దేవునికి ఆయాసకరంగా జీవించటం వలన ఏం చేస్తా ఉన్నాడంటే నెమ్మదిని పోగొట్టుకుంటున్నాడు. తన జీవితంలో వచ్చే ఆ ప్రతికూలతల వల్ల నెమ్మదిని పోగొట్టుకుంటా ఉన్నాడు. ఆదాము కూడా నెమ్మదిగా ఉండవలసిన వాడే. ఆదాము కూడా దేవునికి ఇష్టకరంగా జీవించవలసిన వాడే. ఆదాము అవ్వలు కూడా దేవుని మాట విని దేవునికి లోబడి ముందుకు వెళ్ళవలసిన వారే. అయితే వారి జీవితంలో నెమ్మది లేకుండా పోయింది. కారణం ఏంటంటే వారు ఆజ్ఞను అతిక్రమించారు. ఈరోజు మన జీవితాల్లో కూడా నెమ్మది లేకుండా ఉన్నదేమో. ఒకవేళ నెమ్మదిని పోగొట్టుకుంటున్నామేమో, సమాధానాన్ని పోగొట్టుకుంటున్నామేమో. అందుకని ఆయన మాట్లాడుతున్నాడు. ఈరోజు మన జీవితాల్లో సమాధానం పొందుకోవాలి అని అంటే, ఈరోజు మన కుటుంబాలు సమాధానం చేత నింపబడాలి అంటే, భూమి మీదే మన జీవితాలు సమాధానముతో ముందుకు సాగిపోవాలి అని అంటే మనం తప్పకుండా దేవుని మాట విందుముగాక. హల్లెలూయా. అందుకని ఒక మాట ఉంటుంది, వినుట వలన విశ్వాసము కలుగును. విశ్వాసము వలన దేవునికి ఇష్టులై ఉంటాము. మనం ఇష్టులముగా ఉంటే ఆయన మనకేం కలగ చేస్తాడంటే సమాధానమును కలగ. ఆయనకి ఇష్టులైన మనుషులు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులైనట అసాధ్యం. హెబ్రీ పత్రికలు మనం చదువుతాం. విశ్వాసము లేకుండా దేవునికి మనం ఇష్టులం అవ్వలేం. లూకాసు సువార్త 2:14 అనుకుంటా అక్కడ అంటాడు, ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఇప్పుడు సమాధానాన్ని దేవుడే మనకు కలగ చేస్తారు. ఈ సమాధానం ఎలా వస్తుంది అని అంటే మనం దేవుని మాట వినటం ద్వారా. ఈ సమాధానం ఎలా వస్తుందంటే మనలో విశ్వాసములో మనం ఎదగటం ద్వారా.
మనలో విశ్వాసం ఉంటేనే ఆయనకి ఇష్టలముగా మార్చబడతాం. ఇష్టలముగా ఉంటేనే మన జీవితంలో సమాధానమును దేవుడు నింపునుగాక. గమనించండి, ఈ మాటల్లో ఏం పోగొట్టుకున్నాం? అవ్వ ఆదాములు వారికి సిద్ధపరిచిన దాన్ని పోగొట్టుకున్నారు. అలాగే మన జీవితాల్లో కూడా ఒకవేళ దేవుని మాట వినకపోవటం వల్ల, దేవునికి ఇష్టలుగా జీవించకపోవటం వల్ల, ఒకవేళ మన కుటుంబాల్లో సమాధానాన్ని పోగొట్టుకుంటున్నామేమో. ఒకవేళ మన కుటుంబాల్లో అనారోగ్యం ఏలుబడి చేస్తా ఉంది అనుకోండి. రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ గురించి మనం ఆలోచన చేస్తే, ఆమె ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళి తిప్పలు పడిందంట. ఆమె జీవితంలో సమాధానం లేదు, ఆమె జీవితంలో నెమ్మది లేదు. ఎంత కష్టపడిందో చివరికి ఆమె అనుకుంది, వస్త్రపు చెంగును ముడితే, యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముడితే చాలు నేను బాగుపడతాను అని అనుకుందంట. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు ఆమె జీవితంలోనికి ఏమొచ్చిందో తెలుసా? నెమ్మది వచ్చింది. ఆమె జీవితంలోనికి ఏమొచ్చిందో తెలుసా? సమాధానం వచ్చింది. ఆమె జీవితంలోనికి దేవుడు నెమ్మదిని కలగచేసి, సమాధానము గల దాని వైపు నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది అని మాట్లాడు. అంటే ఆమెలో ఉన్న విశ్వాసం, ఆమెలో ఉన్న ఆ విశ్వాసమే ఆమె జీవితాన్ని బాగు చేసింది. ఈరోజు మన జీవితాల్లో కూడా మనం ఒకవేళ ఏం పోగొట్టుకుంటున్నాం? ఒకవేళ విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నామా? ఒక వ్యక్తి అంట తన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. హెబ్రీలకు రాస్తున్నటువంటి పత్రిక 12వ అధ్యాయం 17వ వాక్యం ఒకసారి చదవండి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందకోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెదికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడనని మీరెరుగుదురు. చాలండి. ఆ మాటలు అంటాడు. ఏమంటాడంటే, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఈ మాటలో అంటున్నటువంటి మాట, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేశాడు. ఏం పోగొట్టుకున్నాడు అంటే, తన జీవితంలో ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. అందుకని ఆశీర్వాదము పొందుకోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెతికాడంట. అయినా దాన్ని ఏం చేశాడంటే, ఆ మారు మనసు పొందే అవకాశము దొరకక విసర్జింపబడనని మీరు ఎరుగుదురు కదా. ఈ మాటలో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఆయన పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడంటే, ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. ఎందుకు ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు అనంటే, ఆ జ్యేష్ఠత్వపు యొక్క హక్కును ఆయన అమ్మివేశాడు. ఎలా అమ్మివేశాడు? ఒక పూట కూటి కొరకే తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు. ఇప్పుడు పోగొట్టుకున్నది ఏంటి అంటే, ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. సంసోను అంత బలాఢ్యుడు, ఈ భూమి మీద అంత గొప్పవారు, ఒక గాడిద ఎముకతో అంట 1000 మందిని చంపాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది చంపాడు? ఒక గాడిద దవడ ఎముకతో, ఒక గాడిద పచ్చి దవడ ఎముకతో ఎంతమంది చంపాడు తెలుసా? 1000 మందిని చంపాడు. 1000 మందిని చంపిన సంసోను చివరికి తన యొక్క బలాన్ని పోగొట్టుకున్నాడు. దెలీలాకి తన బలం యొక్క రహస్యం చెప్పటం వల్ల ఏం పోగొట్టుకున్నాడు? తన బలాన్ని పోగొట్టుకున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఏం పోగొట్టుకుంటా ఉన్నావు? ఒకవేళ నీ జీవితంలో ప్రేమ అనేటువంటి
నాణ్యాన్ని, వెండి నాణ్యాన్ని పోగొట్టుకుంటున్నావా? లేకపోతే నీతి క్రియలు అనేటువంటి నాణ్యాన్ని పోగొట్టుకుంటున్నావా? విశ్వాసము అనేటువంటి విశ్వాసములో నుంచి తొలగిపోతున్నావా? ఒకవేళ పవిత్రమైన జీవితం జీవించాలి, ఆ పవిత్రతలో నుండి నీవేమన్నా పోగొట్టుకుంటున్నావా? నీవు రక్షణలో నిలిచి ఉండాలి. ఒకవేళ రక్షణ నుంచి బయదొలిగితే తర్వాత ఒకవేళ వెతకాలన్నా ఒకవేళ అది దొరకదేమో, జాగ్రత్త. ఒక లోకాన్ని సంపాదించుకుని, ఒక మాట, లోకము సంపాదించి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? లోకములో పేరు ప్రఖ్యాతులు పొందుకోవచ్చు, ఒకవేళ లోకములో విలువైన వాటిని సంపాదించుకోవచ్చు, లోకములో ఏదైనా కలిగి ఉండొచ్చు. కానీ ఒకవేళ ప్రాణాన్ని పోగొట్టుకుంటే, జీవాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం అని అంటారు. ఈరోజు మనం ఏం పోగొట్టుకుంటున్నాం? ఆ 10 వెండి నాణ్యాలు ఒకవేళ 10 మంచి లక్షణాలు అనుకోండి, మంచి సుగుణాలు అనుకోండి. ఆ 10 వెండి నాణ్యాలు ఒకవేళ ఆత్మఫలమే అనుకుందా. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 22వ వాక్యం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. చాలండి. ఆత్మఫలమేమనగా అంటే ఈ ఆత్మఫలములో ఉన్న 9 ఒకవేళ మన దగ్గర ఉన్న ఆ 9 అనుకుంటే, ఒకవేళ ఆ 10 వెండి నాణ్యాల్లో ఒక్కొక్క నాణ్యముతో మనం ఈ ఆత్మఫలాన్ని పోలిస్తే, ఆత్మఫలములో ఉన్నవేంటి? ప్రేమ ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది, దీర్ఘశాంతం ఉంది, దయాళత్వం ఉంది, మంచితనం ఉంది, విశ్వాసం ఉంది, సాత్వికం ఉంది, ఆశా నిగ్రహం ఉంది. ఒకవేళ వీటిలో ఏమైనా మనం పోగొట్టుకుంటే, ఒకవేళ ప్రేమను పోగొట్టుకున్నాం అనుకోండి, మనలో దేవుని ప్రేమ లేదు అని అనుకోండి, ఏమవుతుంది? ఎఫెసీ సంఘంతో అంటాడు, నీకున్న మొదటి ప్రేమను నీవు విడిచిపెట్టావు. అంతకుముందు బాగానే నీలో ప్రేమ కనబడింది, కానీ ఇప్పుడు ఏం పోయిందంటే ప్రేమ లేదు. అలాగే నీ జీవితంలో సంతోషం ఉంది అంతకుముందు దేవుని బట్టి. ఈరోజు నీ జీవితంలో సంతోషం ఉందా? నీవు సమాధానకరంగా జీవిస్తున్నావు, అయితే ఆ సమాధానం నీలో ఉందా? చూడండి, ఒకవేళ ఇవన్నీ పోగొట్టుకోవడానికి, ఆత్మఫలం మనలో నిలిచి లేకుండా ఉండడానికి కారణం చెప్తాను. అదేంటంటే, ఒకవేళ మనలో పాప బీజం ఎక్కడైనా పని చేస్తే అప్పుడు అవి పోతాయి. ఈ పోగొట్టుకోవడానికి ఒక మూలమైన కారణం చెప్పాలి అని అంటే, 1 నిర్లక్ష్యం, 2 అజాగ్రత్త. వేటి విషయాల్లో నిర్లక్ష్యంగా ఉంటామో, నిర్లక్ష్యంగా ఉన్న కారణం చేత మనం కొన్ని పోగొట్టుకుంటాం. అజాగ్రత్తగా ఉన్న కారణం చేత కొన్ని పోగొట్టుకుంటాం. ఒకవేళ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించాం అనుకోండి, చెప్పండి జరిగే పరిస్థితులు ఏంటి? అది లోపల 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 ఎక్కువైపోయింది. ఆ ఎక్కువైపోయినప్పుడు బయటపడింది. మనం ఏం చేయాలంటే, ఒకవేళ ఆరోగ్యం పట్ల మనం ఏం చేయాలంటే శ్రద్ధ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అలా కాకుండా నిర్లక్ష్యంగా ఉండటం వల్ల ఏమవుతుంది చెప్పండి? నిర్లక్ష్యం వల్ల ఏమవుతుంది? అది పెద్ద సమస్యగా మారుతుంది. కాబట్టి ఈరోజు అజాగ్రత్త మన శరీరం పట్లే కానీ మన ఆత్మీయ జీవితం పట్ల కూడా మనం ఎలా ఉండాలంటే నిర్లక్ష్యముగా ఉండకూడదు. మన శరీరానికి ఎంత ప్రాధాన్యత ఇస్తాం?
వారం రోజులు స్నానం చేయకుండా ఉన్నాడంటే ఎలా ఉంటాడు చెప్పండి? హల్లెలూయా. ఉంటారంటారా ఎవరన్నా? వారం రోజులు స్నానం చేయని వాళ్ళని మీరు ఎప్పుడన్నా చూసారా? చూసారా ఎప్పుడన్నా? ఆ బొకోరో రైల్లో కనపడతారు. బొకోరో రైలు చూసారా? రాజస్థాన్ నుంచి ఢిల్లీ నుంచి ఆ వెళ్ళే వాళ్ళ కాసేపు ఆ భోగిలు నుంచోలేమన్నమాట. వాళ్ళ గురించి తెలుసుకుంటే వాళ్ళు 10 రోజులకు ఒకసారి స్నానం చేసేది. ఆ ప్రయాణం అంతా ఎట్లా ఉండిద్దంటే వాళ్ళు ఏమనాలి, వాళ్ళు నవ్వులే కిళ్ళీలు, ఆ ట్రైన్లో ఎక్కటం దండగా అన్నమాట. ఇక తప్పక ఎక్కటమే తప్ప అంత వ్యర్థంగా కనపడతా ఉంటాం. ఓ శరీరం పట్లే మనం జాగ్రత్తగా ఉంటేనే కదా ఆరోగ్యంగా ఉండేది. మరి ఆత్మీయ జీవితం పట్ల మనకెందుకు అజాగ్రత్త? ఆత్మీయ జీవితం పట్ల నేను ఇక్కడ ఒక మాట దేవుడు చెప్పమంటున్నాడు కానీ చెప్తున్నా. మనం రోజు ఆహారం తీసుకుంటున్నాం మన శరీరానికి. మరి ఆత్మీయమైన ఆహారం ఒక ఆదివారం ఉంటే సరిపోయిద్దా? నేనేం బుధవారం రండి, మళ్ళీ శనివారం రండి, మళ్ళీ ఆదివారం రండి అని 3 సార్లు చెప్పలేదే. కనీసం మధ్యలో ఉపవాస ప్రార్థనకు ఒకసారి రండి అని అన్నా. కానీ నేను అంటాను, ఆత్మీయ జీవితానికి అసలు మేము మందిరానికి రాకపోయినా రోజు వాక్యం చదువుతున్నా అని అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నేను మందిరానికి రాకపోయినా రోజు బైబిల్ చదువుతున్నాను, దేవుని స్తోత్రం. రోజు వాక్యం వింటున్నానన్న వాళ్ళు చేతులెత్తండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రోజు ఛానల్లో వస్తుంది. ఛానల్లో రోజు ఉదయం 6:30 నుంచి 7 గంటల వరకు, మధ్యాహ్నం 4 నుంచి 4:30 వరకు క్రీస్తు మార్గం ఛానల్లో వాక్యం వస్తూనే ఉంటుంది. నేనంటాను, మన ఆత్మీయ జీవితానికి వాక్యం అవసరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం దేవుని పట్ల ఆసక్తిని కనపరచటం అనంటే, మనం దేవుని సన్నిధికి మనం ఎంత ఆసక్తిని చూపిస్తామో దేవుడు మనకు అంత ఆసక్తిని చూపించునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఆశీర్వాదాలు మన బట్టి ఉంటాయా, లేకపోతే పక్కన వారిని బట్టి ఉంటాయా? హల్లెలూయా. ఈ మాట చెప్పండి. నీ కుటుంబం ఆశీర్వదింపబడాలి అంటే నిన్ను నీ కుటుంబాన్ని బట్టే ఉంటాయి. ఆమె ఒకవేళ నీ కుటుంబములో ఆశీర్వాదము చేత నింపబడాలంటే ఆ ఆశీర్వాదానికి నీవే కారణం అవ్వాలి. నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలి. నీవే నిర్లక్ష్యంగా ఉంటే, నీవే అజాగ్రత్తగా ఉంటే నీ కుటుంబం ఎలా ఆశీర్వదింపబడుతుంది? ఒకసారి యాకోబును బట్టి అంటాడు, నీవు వచ్చిన నాటి నుంచి నిన్ను బట్టి నన్ను ఆశీర్వదించాడు అని లాబాను యాకోబును బట్టి సాక్ష్యం ఇస్తా ఉంటాడు. యోసేపు జీవితంలో కూడా అంటాడు, ఆ ఫరో వచ్చి, ఇదిగో నీవు వచ్చిన నాటి నుంచి దేవుడు నీకు తోడై ఉండటం నేను చూశాను, నిన్ను బట్టే నన్ను ఆశీర్వాదకరంగా ఉంచాడు అని అంటాడు. ఇప్పుడు యోసేపును బట్టి ఫరో ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. యాకోబును బట్టి తన మామైన లాబాను ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. నేనంటాను, నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఇప్పుడు నిన్ను బట్టి ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే నీవెలా ఉండాలంటే నిర్లక్ష్యంగా ఉండకూడదు. నీవెలా ఉండాలంటే అజాగ్రత్తగా ఉండకూడదు.
యేసేవు ఆశీర్వాదం పొందకోరి వెతికాడు వెతికాడు వెతికాడు. ఎప్పుడు వెతికాడు? పోగొట్టుకున్న తర్వాత వెతికాడు. నువ్వు పోగొట్టుకోక ముందే, అంతేనా? ఒక పూట కూటి కొరకు ముందేమో ఇదిగో నాకు అవసరం లేదు ఈ జ్యేష్ఠత్వం అని చెప్పేసి యాకోబుకి ఇచ్చేసాడు. యాకోబుకి ఇచ్చేసిన తర్వాత ఆ ఆశీర్వాదం విలువ ఎవరికి తెలిసింది? యేసేవుకి తెలిసింది. ఇప్పుడు శ్రద్ధగా వెతుకుతున్నాడంట. వెతుకుతున్నాడు కానీ దొరకట్లేదు. నేను అంటాను, నీవు దేవుని సన్నిధి పట్ల, దేవుని వాక్యము పట్ల, దేవుని సన్నిధిలో జరిగే ఆ ప్రతి కూడికలో నువ్వు పాల్గొనటం వల్ల తప్పక దేవుడు దాన్ని బట్టి నిన్ను ఆశీర్వదించునుగాక. ఒకవేళ నేను చూడాలని కాదు, యేసయ్య నిన్ను చూచునుగాక. ఒకవేళ నువ్వు ఉపవాసించి దేవుని సన్నిధికి వచ్చావనుకోండి, ఎవరు చూస్తారు ముందు? పాస్టర్ గారు పదే పదే చదువుతున్నారు రమ్మని. మాకు ఎన్ని పనులు ఉంటాయి? దేవుని కంటే నీ పనులు ఎక్కువేనా? దేవుని కంటే దేవునికి నీవు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావో దాన్ని బట్టి దేవుడు చూస్తావు. అజాగ్రత్తగా ఒకవేళ పోగొట్టుకుంటే, అజాగ్రత్తగా నిర్లక్ష్యముగా ఒకవేళ పోగొట్టుకుంటే దాన్ని సమకూర్చుకోమని దేవుడు తెలియచేస్తా. సమకూర్చు, సరిచేయబడు. ఒకవేళ దేవుని సన్నిధిలో గడపటానికి మన సమయాన్ని ఒకవేళ మనం పోగొట్టుకున్నామేమో, ఒకరోజు మనం రక్షింపబడిన దినాల్లో ఎలా ఉంటాం? కొత్తగా దేవుని సన్నిధికి వచ్చిన దినాల్లో ఎలా ఉంటామంటే ఏదైనా చేసేద్దాం అన్నట్టుగా ఉంటాం. రాను ఏమవుతా ఉండేదంటే ఏముందిలే, ఒక ఆదివారం వెళ్తే చాలు కదా అని అన్నట్టుగా అయిపోతాం. పోగొట్టుకున్నది, ఆమె పోగొట్టుకుంది ఒక నాణ్యాన్ని, ఆమె తిరిగి దాన్ని వెతకటం ప్రారంభించిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీపము వెలిగించింది. ఈ దీపము వెలిగించుట అన్న మాట చాలా జాగ్రత్తగా వినండి. ఆమె పోగొట్టుకుంది. ఆ పోగొట్టుకున్న తరువాత దీపం అవసరమైంది. ఒకవేళ ఆ వెండి నాణ్యం పోగొట్టుకున్న తర్వాత, ఒకవేళ ఆనాటి కాలంలో కరెంట్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆమె మాత్రం దీపం వెలిగించింది ఆ ఇంటిలో. ఆ దీపం వెలిగించటం అంటే నేను అనుకుంటాను, దీపం నీ వాక్యమే నా పాదములకు దీపము. మనల్ని నడిపించేది వాక్యం, మన బలపరిచేది వాక్యం, మన సరిచేసేది వాక్యం. మన జీవితంలో ఏం చేస్తుందంటే వాక్యము మన ఆత్మీయ జీవితాలను వెలిగించునుగాక. అందుకని అంటాడు, మీరు వెలుగై ఉన్నారు అని అంటాడు. ఒకసారి ఈ మాట చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వాక్యములో ఈ మాట మనకు కనబడుతుంది. నిజమైన వెలుగు ఉండెను, అది లోకానికి వచ్చును, ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకమాయన మూలముగా కలిగెను, గాని లోకమాయనను తెలుసుకొనలేదు. చాలండి. ఈ మాటలో నిజమైన వెలుగు ఉందంట, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచూ ఉన్నది. ఇప్పుడు లోకములో వెలుగు, నిజమైన వెలుగు ఎవరు అంటే యేసుక్రీస్తు వారే. యేసయ్య ఏం చేస్తా ఉన్నారంటే ప్రతి ఒక్కరిని ఆయన వెలిగిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆమె కూడా దీపాన్ని వెలిగించిందంటే ఆమె వాక్యాన్ని వింటూ వాక్యము చేత ఆమె సరి చేయబడుతుంది అని చెప్తా. ఆమె ఏం చేసిందంటే దీపాన్ని వెలిగించి ఇల్లు ఓడవటం ప్రారంభించిందంట. ఈ ఇల్లు ఒకవేళ మన హృదయానికి సాదృశ్యంగా పోల్చుకుంటే ఈ ఇంటిని ఎలా ఓడవాలి అని అంటే, ఇప్పుడు ఒకవేళ మన ఇంట్లో ఒక మూలకు ఊడ్చుకుంటా వెళ్తాం. అయితే ఆమె ఏం చేసిందంటే ఆ ఇంటిలో 4 మూలల నుంచి మధ్యలోనికి ఊడ్చుకుంటా వచ్చిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆ ఇంటిని ఏం చేస్తామనంటే బహుజాగ్రత్తగా ఊడ్చుకుంటా వచ్చి
ఈ మాటలు చెప్తా ఉంటే నాకు ఒకటి గుర్తొస్తా ఉంది. అదేంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ విన్నారా ఈ పేరు? ఆమ్ ఆద్మీ పార్టీ. ఇది ఎక్కడంటే ఢిల్లీలో. దానికి ముఖ్యమంత్రి గారు ఎవరంటే కేజ్రీవాల్. ఆయన పార్టీ గుర్తేంటో తెలుసా? చీపురు. ఆయన పార్టీ గుర్తేంటంటే చీపురు. ఈ చీపురి నేను ఆయన అడిగారంట, నువ్వు ఈ చీపురి గుర్తు ఎందుకు పెట్టావు అని అంటే ఆయన అన్నాడంట, ఢిల్లీలో ఉన్న అవినీతినంతా నేను ఊడ్చివేయడానికి ఈ పార్టీ పెట్టాను, నా పార్టీ గుర్తు చీపురి అన్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, చాలా చాలా మంచి కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నాడు. అంటే అవినీతిని నేను ఊడ్చేయాలి అన్న మంచి ఆలోచన. ఇప్పుడు ఆమె కూడా ఇల్లు ఊడ్చింది. ఎందుకంటే పోయిన దాన్ని వెతకడానికి. ఈరోజు మన హృదయంలో కూడా ఒకవేళ ప్రేమను పోగొట్టుకున్నామా, సంతోషాన్ని పోగొట్టుకున్నామా, లేకపోతే సమాధానాన్ని పోగొట్టుకున్నామా, పోగొట్టుకున్న దాన్ని ఆ దీపం వెలిగించి వాక్యము ద్వారా సరిచేయబడి ఆ శుద్ధి చేయబడితే అది తిరిగి పొందుకుందుముగాక. ఇప్పుడు అవినీతి పోయింది అంటే ఏమొచ్చింది? నీతి పరిపాలన వచ్చింది. ఇప్పుడు ఆయన ఆలోచన ఏంటంటే అవినీతి పోవాలి, నీతి రాజ్యాన్ని స్థాపించాలి. ఇప్పుడు మన జీవితంలో కూడా అవిధేయతలు పోవాలి, మన జీవితంలో కూడా దేవునికి ఆయాసకరమైనవి పోవాలి, మన జీవితంలో కూడా ఒకవేళ పోగొట్టుకున్నవి అవి మరలా దొరకాలంటే శుద్ధి చేయబడాలి. జాగ్రత్తగా చీపురు పట్టుకుని ఊడిస్తేనే అది శుద్ధి అవుతుంది. ఇప్పుడు మందిరం ఉంది, ఈ మందిరాన్ని మనం ఏం చేయాలి? జాగ్రత్తగా శుద్ధి చేయాలి. ఒక మందిరాన్ని శుద్ధి చేయడానికే మనం జాగ్రత్తగా ఉంటే మన ఆత్మీయ జీవితం, మన హృదయం అనే దేవాలయాన్ని కూడా మనం ఏం చేయాలి చెప్పండి? శుద్ధి చేయాలా వద్దా? శుద్ధి చేయాలి అని అంటే వాక్యము మన జీవితాలను శుద్ధి చేయునుగాక. ఇప్పుడు ఆమె ఇల్లు ఊడుస్తా ఉంది, అది దొరికే వరకు ఆమె వెతుకుతావు. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, నీ జీవితంలో ఏది పోగొట్టుకున్నావో అది పోగొట్టుకున్నది దొరికే వరకు నీవు వెతుకుదువుగాక. దావీదు అంటాడు, నేను కూడా వెతుకుతున్నాను. ఎలా వెతుకుతున్నానంటే వేకువనే వెతుకుతున్నాను అంట. దేవుణ్ణి ఎలా వెతుకుతున్నాడంట? వేకువనే వెతుకుతున్నానయ్యా. ఒకసారి దావీదు అంటాడు, నాలో ఉన్న రక్షణానందం పోయింది, మరలా ఆ రక్షణానందము చేత నన్ను నింపయ్యా, నా హృదయాన్ని శుద్ధి చేయ, శుద్ధ హృదయం కలగ చేయ అని చెప్పి దావీదు ప్రార్థించినట్లుగా మనం చూస్తాం. పోగొట్టుకున్నది తిరిగి పొందుకోవటం. ఆ స్త్రీ కూడా పోగొట్టుకుంది, అయితే వెతకటం వల్ల, దీపం వెలిగించుకుని ఆమె ఇల్లు ఊడ్చి వెతకటం వల్ల అది దొరికింది. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ఏది పోగొట్టుకున్నావో, నీ ఆత్మీయ జీవితానికి ఏది ఆయాసకరంగా ఉందో అది సమకూర్చబడాలి అంటే నీవు దేవుని వాక్యము దగ్గరికి రావాలి. అది సమకూర్చబడాలంటే నీ హృదయంలో దేవునికి స్థానం ఇవ్వాలి. నీవు సమకూర్చబడాలి అంటే నీ జీవితాన్ని శుద్ధి చేసుకుంటే తప్పకుండా దేవుడు దాన్ని పోగొట్టుకున్న దాన్ని తిరిగి సమకూర్చునుగాక. అమంటుంది సంతోషించండి అని చెప్పి తన పొరుగు వాని పిలిచింది, తన చెలికత్తెలను పిలిచింది. ఆమంటుంది, ఇదిగో నాతో కలిసి సంతోషించండి. నేను అనుకుంటాను ఆమె జీవితంలో ఒకవేళ ప్రేమను పోగొట్టుకుంటే తిరిగి సమకూర్చుకోగలిగింది. ఒకవేళ రక్షణను పోగొట్టుకుంటే ఆ రక్షణను తిరిగి సమకూర్చుకోగలిగింది. సమాధానం పోగొట్టుకుంటే తిరిగి సమాధానాన్ని పొందుకోగలిగింది. ఒకవేళ ఆమె జీవితంలో పవిత్రతను పోగొట్టుకుంటే మరలా పవిత్ర, జీవాన్ని పోగొట్టుకుంటే ఆ జీవాన్ని ఆమె సమకూర్చుకోగలిగింది. ఈరోజు మన జీవితంలో ఏం పోగొట్టుకుంటున్నాం? ఆమె పోగొట్టుకున్నది తిరిగి పొందుకుంది. ఒక పాపి
మార్పు చెందితే, ఒక పాపి రక్షించబడితే, ఒక పాపి తన జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటే పరలోకములో దేవదూతలు సంతోషిస్తా ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమయం ఉండగానే మన జీవితాన్ని దేవునికి సమర్పించాలి. ఒకరోజు ఒక ఊర్లో ఒక పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడు ఒక సాయంకాలం సమయంలో ఆ సముద్రపు ఒడ్డున ఒక క్యాట్వెల్ తీసుకుని, ఒక చిన్న గొట్టుంటే ఆ గొట్టులో ఒక రాళ్ళు తీసుకుని జేబులో వేసుకున్నాడు. ఆ సముద్ర ఒడ్డున వెళ్తా ఉన్నాడు. అయితే ఈ కాట్బెల్లో ఏం పెట్టాలి, రాయి పెట్టి ఇసరుతా ఉంటాం. అలా పక్షులు వెళ్తా ఉన్నాయి. వెళ్ళే దారిలో ఆ సముద్రపు ఒడ్డున ఇక ఉన్న జేబులో రాళ్ళు ఉన్నాయి. అయినా కొన్ని రాళ్ళు అక్కడ కనబడతా ఉంటే, తెల్లని రాళ్ళు కనబడతా ఉంటే అవి తీసుకుని మరల జేబులో వేసుకుంటాం. అంటే రాళ్ళు ఉన్నాయి, అయినా వెళ్తా ఉన్నాడు కదా, రాళ్ళు కనపడితే అవి తీసుకుని జేబులో వేసుకుంటా ఉన్నాడు. ఇలా పక్షులకి ఇసురుకుంటూ, అలాగే ఆ సముద్రపు వైపు అలల వైపు ఇసురుతూ వేసుకుంటా వెళ్ళాడు. సాయంకాలం కదా, చీకటి పడతా ఉంది. ఇంటికి వచ్చి అలా జేబులో ఇంకేమైనా ఉన్నవా అని చూస్తే ఒక రాయి మిగిలిందంట. ఆ రాయిని తీసి తన టేబుల్ మీద పెట్టి రాత్రికి నిద్రపోయాడు. ఆ ఉదయాన్నే వాళ్ళ నాన్నగారు వచ్చి తన బాబు ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ బల్ల మీద ఉన్న రాయిని పరిశీలిస్తూ ఉన్నాడంట. పరిశీలిస్తూ ఉండి ఆ రాయి చూసి ఆశ్చర్యంగా, రే ఇది ఎక్కడ దొరికిందిరా అని పెద్దగా కేక వేశాడు. వెంటనే అన్నాడంట, రాత్రి నేను వెళ్తా ఉన్నాను, ఇలా చాలా రాళ్ళు దొరికాయి, ఆ రాళ్ళు ఇది ఒక్కటే మిగిలింది, అది వజ్రం, ఇలాంటి రాళ్ళు చాలా పోగొట్టాను నాన్న అని చెప్పి అప్పుడు బాధపడతా ఉన్నాడంట. ఎందుకు ఈ మాట చెప్పానంటే, పోయిన తర్వాత అవి దొరకటం కష్టం, కానీ ఉన్నప్పుడే దాన్ని జాగ్రత్త చేసుకోవాలి. హల్లెలూయా. ఎందుకు ఈ విషయాన్ని చెప్పానంటే, చివరిగా మన శరీరం, మన ఆత్మ మన జీవితాల్లో ఉండగానే యేసయ్యకు మన జీవితాన్ని సమర్పించాలి. ఒక్కసారి మన శరీరములో నుంచి ఆత్మ వెళ్ళిపోతే మనం ఏమైనా చేయగలమా? అవకాశమే లేదు. సమయం ఉండగానే, అందుకని అంటారు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. దీపం ఆరిపోయిన తరువాత మనం ఏమి చేద్దామన్నా ప్రయోజనం. ఇప్పుడు ఆ రాత్రి చాలా రాళ్ళు విసిరేసాను, అవి సముద్రంలోనికి విసిరేసాను, పక్షులకు విసిరేసాను, అవి కూడా విలువ కలిగినవే. అయితే ఒక్కటే చివరికి మిగిలింది. ఈరోజు పోగొట్టుకున్న తరువాత ఇసిన రాయి మరలా వస్తుందా? నోట్లో నుంచి వెళ్ళిన మాట మరలా తీసుకోగలమా? ఈరోజు మన జీవితాల్లో ఒకవేళ పోగొట్టుకున్నవి తిరిగి పొందుకోవాలంటే దీపం వెలిగించాలి. ఆ దీపం దేవుని వాక్యము దగ్గరకు వస్తేనే నీ జీవితం సరిచేయబడుతుంది. ఊడ్చి అది దొరికే వరకు వెతికినప్పుడు దేవుడు దాన్ని సమకూరుస్తాడు. కాబట్టి ఈరోజు మన జీవితంలో విలువైనది ఏంటంటే నీ రక్షణ, విలువైనది ఏంటంటే నీ జీవం. ఈ జీవాన్ని ఒకవేళ పోగొట్టుకుంటే ఏ మాత్రము ప్రయోజనం ఉండదు. కాబట్టి సమయం ఉండగానే మన జీవితాన్ని చక్కపెట్టుకుందాం. యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య నీ జీవితాన్ని రక్షించిన దేవుడు. నీ పాపాలన్నీ పరిహరించి పరిశుద్ధునిగా మార్చి ఆయన రాజ్యము కొరకై సిద్ధపరుస్తుంది. అందుకని ఒక పాపి మారు మనసు పొందితే అక్కడ అంటాడు, పరలోకములో ఉన్న దేవదూతలు సంతోషిస్తూ ఉంటారు. ఈరోజు రక్షించబడిన నీవు నీ జీవితాన్ని దేవునికి సమర్పించి ఆయన రాజ్యం కొరకై సిద్ధపడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించాలి. కృపగల తండ్రి, దయగలిగినటువంటి దేవా నీకు స్తోత్ర.
ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి శ్రేష్టమైన మాటలను బట్టి స్తోత్ర. ఆ స్త్రీ పోగొట్టుకున్న వెండి నాణ్యాన్ని తిరిగి మీరు సమకూర్చారు. ఆమె తిరిగి వెతికింది, దొరికితే సంతోషించి, అలాగే మారు మనసు పొంది ఒక పాపి తమ జీవితాన్ని మార్చుకోవటం వల్ల పరలోకములో ఉన్న దేవదూతలు సంతోషిస్తూ, ఒకవేళ తప్పిపోయిన వారిగా, పోగొట్టుకున్న వారిగా ఉంటే తిరిగి వాటిని సమకూర్చుకోవాలి. అది ప్రేమ అయినా, అది సమాధానమైనా, అది విశ్వాసమైనా, అది రక్షణ అయినా, అది జీవమైనా తిరిగి సమకూర్చుకోవడానికి మీరు కృప చూపండి అయ్యా. దొరికే వరకు వెతకడానికి సహాయం, నాతో కలిసి సంతోషించండి. పోయినది దొరికింది అని. ఒక పాపి రక్షింపబడితే పరలోకములో ఉన్న దేవదూతలు సంతోషిస్తూ, ఆ సంతోషంలో మేము పాలు భాగస్తులం అవడానికి కృప చూపండి. వాక్యం విన్న బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు చేయండి. ప్రతి బలహీనత నుంచి విడిపించండి. నెమ్మది చేత, సమాధానం చేత, రక్షణ చేత మీ బిడ్డలను నింపమని ప్రార్థిస్తూ ఈ బలమైన కార్యాలు చేసి మహిమ పొందుకోమని యేసు నామములు అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తూ నాము తండ్రి. ఆమేన్.